నమస్తే అండి, వెల్కమ్ టు తెలంగాణ కార్స్. ఈరోజు 1వ తారీఖు 6వ నెల 2025 సంవత్సరం. దాదాపు ఈ టాటా ఏసీ ఒక వారం క్రితం మనం యూట్యూబ్లో పెట్టడం జరిగింది. అన్న పేరు వచ్చి ఏంటారా సిగిరి కనకయ్య అన్న వచ్చి సిద్దిపేట జిల్లా నుంచి మన దగ్గరికి రావడం జరిగింది. వచ్చి టాటా ఏసీ చూసుకుంటూ దీని రేట్ కేవలం 1,50,000 మాత్రమే చెప్పిన. నేను 2012 టాటా ఏసీ. ఈ బండికి ట్యాక్సీ ఉంది, ఫిట్నెస్ ఉంది, ఇన్సూరెన్స్ లేదని చెప్పడం జరిగింది. బండి కండిషన్ ఎట్లుందో అట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చిర్రు, ఈ బండిని చూసుకుర్రు, బండి పూర్తిగా ట్రయల్ కొట్టుకున్న తర్వాత ఈ బండి కొనడం జరిగింది. ఈ బండి కేవలం వీళ్ళకు 1,50,000 మాత్రమే చెప్పిన, 1,40,000కే వీళ్ళు తీసుకున్నారు. ఖాళీ 10,000 రూపాయలే బార్గెనింగ్ ఉందని నేను దూరంలో చెప్పడం జరిగింది. వీడియోలో కూడా అదే చెప్పిన. ఎక్కువ వేరియేషన్ అయితే ఉండదు, 5 నుంచి ఒక 10,000 తగ్గుతుంది. ఎక్కువ అమౌంట్ పెట్టి మేమైతే వెహికల్స్ పెట్టడం లేదు. 5-10,000 డిఫరెంట్ మాత్రమే పెడుతున్నాము. కస్టమర్కి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వాళ్ళు రేట్ ఎక్కువ చెప్పినా కూడా మేము అట్లా పెట్టట్లేదు. ఎంతకైతే ఇవ్వాలో మార్కెట్ ఎంత నడుస్తుందో దానికంటే ఇంకో 5,000 తక్కువ ఇచ్చేటట్టే మేము పెడుతున్నాము. ఈ బండి ఈరోజు 1,40,000కి అమ్మడం జరిగింది. అన్న 80,000 మాత్రమే ఈరోజు వచ్చిండు. రేపు మిగతా పేమెంట్ మొత్తం రేపు పొద్దున కొడతా అంటే వెంకటేష్ అన్న మాకు దగ్గర మిత్రుడు, దాదాపు ఒక 5 సంవత్సరాల పరిచయం. ఈయనతో సంబంధం లేదు, నేను పైసలు ఇస్తా అంటే ఆయన బండి అప్పడైపోవడం జరుగుతుంది. రేపు పొద్దున ఏదున్నా సరే 24 గంటలలో టోటల్ పేమెంట్ అయినా 10,000 ఆపుకొని మొత్తం చేస్తాడని నమ్మకంతో బండి ఇస్తున్నాను. ఎందుకంటే 10 సంవత్సరాలు దోస్తాను కాబట్టి నమ్మాల్సి వస్తుంది, తప్పడం లేదు. మీకు బండి నచ్చిందా? మీరు చూసుకున్నట్టే ఉందా బండి? ఫోటోలు ఎట్లుందో బండి అట్లే ఉంది. ఏం మోడిఫై కానీ ఎలాంటి చేయం. మేము జెన్యున్గా వెహికల్ ఎట్లుందో అట్లే చూపించడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది. ఏదైతే చెప్తామో, వీడియోలు ఏదైతే చెప్తామో వెహికల్ అట్లే ఉంటుంది. యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అని చెప్తాం, లేదు అంటే లేదని చెప్తాం. మాకు వచ్చే కమిషన్ కోసం ఉంది లేనట్టు లేని ఉన్నట్టయితే చెప్పడం లేదు. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మా ఛానల్ ఫాలో అవ్వండి. మా దగ్గర ఇంకా వెహికల్స్ వస్తుంటాయి. తక్కువ బడ్జెట్లో కార్లు, తక్కువ బడ్జెట్లో మిడిల్ క్లాస్ బడ్జెట్లో ట్రాలీ వెహికల్స్ అండ్ 2 వీలర్స్ కూడా మేము ముందుకు తీసుకోవడం జరుగుతుంది. రేపటి నుండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మమ్మల్ని ఫాలో అవ్వండి. మా వెహికల్స్ ఇంకా తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు అన్నకు బండిని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ రోజు వరకు బండి పైన 100 రూపాయల చలన్ ఉంది. ఆ చలన్ మేము కడతాం. ఏ కేసు ఉన్నా సరే మేమే బాధ్యత వహిస్తాం. ఈ రోజు నుంచి పూర్తి బాధ్యత అన్నదే ఉంటుంది. ఈ రోజు నుంచి ఈ బండికి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఏ రిపేర్ ఖర్చు ఉన్నా సరే, ఏ చలన్ ఉన్నా సరే రేపటి నుండి అన్నదే భరించాల్సి ఉంటుంది. ఈరోజు బండి ఇవ్వడం జరుగుతుంది. మీకు బండి నచ్చింది కదా అన్న? ఏ ప్రాబ్లం అయితే ఏం లేదు కదా? ఏమైతే నేను ఇబ్బంది పెట్టి అమ్మలేక బండిని తర్వాత మళ్ళీ రేపు ఫోన్ చేసి అన్న నాకు ఫ్యాన్ తిరుగుతలేదు, లైట్ వస్తలేదు అని అనాలి కదా. రైట్, ఓకే.